శ్రీమద్ వాల్మీకి రామాయణ బాలకాండ శ్రీ సీతారామ కళ్యాణ సర్గ. శ్రీ గురుభ్యో నమః. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. గోష్పదీకృతవారాసిం మసకీకృతరాక్షసం రామాయణ మహామాలా రత్నం వందే అనిలాత్మజం కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ వాల్మీకి రామాయణే ఆదికావ్యే బాలకాండే 73తమః సర్గః. యస్మింస్తు దివసే రాజా చక్రే గోదానముత్తమం తస్మింస్తు దివసే శూరః యుధాజిత్ సముపేయివాన్. దశరథ మహారాజు ఆవులను బహుమతిగా ఇచ్చిన రోజునే వీరుడైన యుధాజిత్ వచ్చారు. పుత్ర కైకయరాజస్య సాక్షాత్ భరతమాతులః దృష్ట్వా పృష్ట్వా చ కుశలం రాజానమిదమబ్రవీత్. కేకయరాజు యొక్క కుమారుడు యుధాజిత్ భరతుడికి మేనమామ. దశరథ మహారాజును కలుసుకుని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కైకయాధిపతి రాజా స్నేహాత్ కుశలమబ్రవీత్. ఏషాం కుశలకామోసి తేషాం సంప్రత్యనామయం. దశరథ మహారాజా కైకయరాజు కుశలంగా ఉన్నారు. ఆయన మీ యోగక్షేమాలని అడిగి తెలుసుకోమన్నారు. స్వశ్రీయం మమ రాజేంద్ర ద్రష్టుకామో మహీపతి తదర్థముపయాతోహం అయోధ్యాం రఘునందన. శ్రుత్వా త్వః మయోధ్యాయాం వివాహార్థం తవాత్మజాం మిథిలాముపయాతాంస్తు త్వయా సహ మహీపతే త్వరయాభ్యుపయాతోహం ద్రష్టుకామ స్వసుశ్రుతం. అధరాజా దశరథః ప్రియాతిథిముపస్థితం. ఓ రాజా, నా మేనలుడిని చూడాలనుకుని నేను అయోధ్య వచ్చాను. అయితే మీరు మీ పుత్రుల వివాహాల కోసం అయోధ్య నుంచి మిథిలానగరం వెళ్ళారని చెప్పారు. వెంటనే బయలుదేరి ఇక్కడికి వచ్చారని చెప్పారు. అప్పుడు దశరథ మహారాజు ఆయన్ని తగిన రీతిని అతిథి మర్యాదలతో గౌరవించారు. దృష్ట్వా పరమ సత్కారై పూజనార్హమపూజయత్. తతస్థాముషితో రాత్రిం సహపుత్రైర్మహాత్మభిః ప్రభాతే పునరుద్ధాయ కృత్వా కర్మాణి కర్మవిత్. ఋషీంస్తదా పురస్కృత్య యజ్ఞవాటముపాగమత్. దశరథపుత్రులు అక్కడ ఉన్న పెద్దలందరితో కలిసి ఆ రాత్రి ఆనందంగా గడిపారు. రాజకుమారులు ఉదయాన్నే నిద్రలేచి చేయవలసిన పనులన్నీ చేసుకుని ఋషులందరితో కలిసి యజ్ఞశాలకు వెళ్ళారు. యుక్తే ముహూర్తే విజయే సర్వాభరణభూషితైః భ్రాతృభిః సహితో రామః కృతకౌతుకమంగళః. వసిష్ఠం పురతః కృత్వా మహర్షీనపరానపి వసిష్ఠో భగవానేత్య వైదేహమిదమబ్రవీత్. రాజా దశరథో రాజన్ కృతకౌతుకమంగళైః పుత్రైర్నరవరశ్రేష్ఠ దాతారమభికాంక్షతే. తగిన శుభ సమయంలో సర్వాభరణ భూషితుడైన రాముడు సోదరులందరితో కలిసి మంగళ కార్యక్రమాలను చేశాడు. అనంతరం వశిష్ఠుడు తదితర ఋషులతో కలిసి తండ్రి దగ్గరకు వచ్చి నిలుచున్నారు. అప్పుడు వశిష్ఠుడు జనకునితో మాట్లాడుతూ, ఓ రాజా, దశరథ మహారాజు తన పుత్రులతో చేయవలసిన కౌతుక కర్మలను చేశారు. కన్యాదాతవైన నీ కోసం ఎదురు చూస్తున్నారు. దాతృప్రతిగృహీతృభ్యాం సర్వార్థా ప్రభవంతి స్వధర్మం ప్రతిపద్యస్వ కృత్వా వైవాహ్యముత్తమం ఇత్యుక్తః పరమోదారః వశిష్ఠేన మహాత్మనా. పృథ్యువాచ మహాతేజాః వాక్యం పరమధర్మవిత్. దానాన్ని ఇవ్వడం అలాగే దానాన్ని పుచ్చుకోవడం వంటి కార్యక్రమాలే
వివాహ వ్యవస్థలో ఉంటాయి. అందువల్ల మీ సాంప్రదాయ పద్ధతిలో వివాహాన్ని జరిపించు. ఓ రాజా, నీ ధర్మాన్ని నిర్వర్తించు అన్నారు. అప్పుడు జనక మహారాజు వశిష్ఠునితో మాట్లాడుతూ, కస్థితః ప్రతిహారః మే కస్యాజ్ఞా సంప్రతీక్ష్యతే స్వగృహే కో విచారోస్తి యథా రాజ్యమిదం తవ కృతకౌతుక సర్వస్వ వేదిమూలముపాగతాః మమ కన్యా మునిశ్రేష్ఠ దీప్తావన్నే రివాక్షిషః. ఓ మునిశ్రేష్ఠ, మీ ఆజ్ఞను వ్యతిరేకించేవారు, అడ్డు చెప్పేవారు ఎవరూ లేరు. ఈ రాజ్యం మీ రాజ్యంగా భావించండి, ఈ రాజభవనం మీ గృహంగా భావించండి అన్నారు. నేను కౌతుక కర్మలను చేసుకుని వివాహ వేదిక వద్ద సర్వసన్నద్ధుడనై మీకోసం వేచి ఉన్నాను. ఓ మునిశ్రేష్ఠ, నా కుమార్తెలు చేయవలసిన కౌతుక కర్మలను చేసి పెళ్లి కూతుళ్ల వేషధారణలో మెరిసిపోతూ వివాహ వేదిక దగ్గరే ఉన్నారు. సజ్జోహం త్వత్ప్రతీక్షోస్మి వేద్యామస్యాం ప్రతిష్ఠితః అవిఘ్నం కురుతాం రాజా కిమర్థమవలంబతే తద్వాక్యం జనకేనోక్తం శ్రుత్వా దశరథస్తదా ప్రవేశయామాస సుతాన్ సర్వాన్ ఋషిగణానపి. అప్పుడు వశిష్ఠ మహాముని, ఓ రాజా, విఘ్నము ఆలస్యం లేకుండా వివాహ కార్యక్రమాలు చెయ్యండి. జనకుని మాటలు విన్న దశరథ మహారాజు తన పుత్రులు ఋషులందరితో కలిసి వివాహ మండపంలోకి ప్రవేశించారు. తతో రాజా విదేహానాం వశిష్ఠమిదమబ్రవీత్ కారయస్వ ఋషే సర్వాం ఋషిభిః సహధార్మిక రామస్య లోకరామస్య క్రియాం వైవాహికీం విభో తథేత్యుక్త్వా త్వాతు జనకం వశిష్ఠో భగవాన్ ఋషిః విశ్వామిత్రం పురస్కృత్య శతానందం చ ధార్మికం ప్రపామధ్యేతు విధివత్ వేదిం కృత్వా మహాతపాః. అప్పుడు జనక మహారాజు వశిష్ఠునితో, ఓ మహాముని, ఋషులతో ఉన్న శ్రీరాముడి చేత వివాహ సంబంధమైన పనులన్నీ చేయించండి, వైవాహిక ప్రక్రియను కూడా జరిపించండి అన్నారు. అప్పుడు వశిష్ఠ మహాముని అలాగే జరిపిస్తానన్నారు. ధార్మికుడైన విశ్వామిత్రుడు శతానందునితో కలిసి యథావిధిగా వివాహ వేదిక మధ్యలో పెళ్లి జరగడానికి మండపాన్ని ఏర్పాటు చేశారు. అలం చకారతాం వేదిం గంధపుష్పై సమంతతః సువర్ణపాలికాభిశ్చ ఛిద్ర కుంభైశ్చ సాంకురైః అంకురాఢ్యైః సరావైశ్చ ధూపపాత్రైః స్వధూపకైః శంఖపాత్రైః సృవైఃసృగ్భిః పాత్రైరర్ఘ్యాభిపూరితైః. ఆ వివాహ వేదిక మీద బంగారు పాత్రలు, అంకురములు వచ్చిన చిల్లులున్న మట్టి కుండలు, చిన్న చిన్న మొలకలున్న మట్టి మూకుళ్ళు, మంచి వాసనలు వెదజల్లే ధూపములుంచిన చిన్న పాత్రలతో అందంగా కనిపించింది. రాజపూర్ణైశ్చ పాత్రీభిః అక్షతైరభిసంస్కృతైః దర్భైః సమైః సమాస్తీర్య విధివన్ మంత్రపూర్వకం అగ్నిమాధాయ వేద్యాంతు విధివన్ మంత్రపురస్కృతం జుహావాగ్నౌ మహాతేజాః వశిష్ఠో భగవాన్ ఋషిః తతః సీతాం సమానీయ సర్వాభరణభూషితాం సమక్షమగ్నే సంస్థాప్య రాఘవాభిముఖే తదా. వేదిక మీద శంఖపాత్రలు, అర్ఘ్యజలములున్న పాత్రలు, పేలాలున్న పాత్రలు, అక్షతలు ఉన్న పాత్రలను సిద్ధంగా ఉంచారు. అలాగే మంత్రపూర్వకమైన దర్భలను కూడా ఉంచారు. వశిష్ఠుడు మంత్రపూర్వకంగా అగ్నిని తీసుకువచ్చి జ్యోతుల్ని, హోమకుండాన్ని వెలిగించారు. వివిధ ఆభరణాలు ధరించిన సీతమ్మను వివాహ వేదిక మీదకు తీసుకువచ్చి హోమగుండ అగ్నికి, రాముడికి ఎదురుగా కూర్చోబెట్టారు. అబ్రవీత్ జనకో రాజా కౌసల్యా నందవర్ధనం ఇయం సీతా మమ సుత సహధర్మచరీతవ ప్రతీశ్చ చైనాం భద్రంతే పాణిం గృహ్ణీష్వ పాణినా పతివ్రత మహాభాగ ఛాయే వానుగత సదా ఇత్యుక్త్వా ప్రాక్షిపద్రాజా మంత్రపూతం జలం తదా సాధు సాధ్వితి దేవానాం ఋషీణాం వదతాం తదా. జనక మహారాజు
కౌసల్య కుమారుడైన శ్రీరామునితో నా కుమార్తె సీతని సహధర్మచారిణిగా స్వీకరించమని చెప్పారు. నీకు శుభమగుగాక. ఆమె చేతిని నీ చేతిలోకి తీసుకోమన్నారు. సర్వ సౌభాగ్యవతైన సీతాదేవి పతివ్రతగా ఎల్లప్పుడూ నీకు నీడవలే ఉంటుంది అని చెప్పి మంత్రపూరితమైన జలమును దంపతుల మీద చల్లారు. ఆ సమయంలో దేవతలు, ఋషులు శుభం శుభం అని పలికారు. దేవదుందుభిర్నిర్ఘోష పుష్పవర్షో మహానభూత్ ఏవం దత్వా తదా సీతాం మంత్రోదక పురస్కృతాం. ఆ సమయంలో దేవదందువులు మృగాయి మహత్తరమైన పుష్పవృష్టి కురిసింది. జనక మహారాజు మంత్రజలంతో సీతను శ్రీరాముని చేతికి అందించారు. అబ్రవీత్ జనకో రాజా హర్షేణాభిపరిప్లుతః లక్ష్మణాగశ్చ భద్రంతే ఊర్మిళాముద్యతాం మయా ప్రీతిశ్చ పాణిం గృహీష్వ మాభూత్కాలస్య పర్యయః. తమేవ ముక్త్వా జనకో భరతం చాభ్యభాషత గృహాణపాణిం మాండవ్యాః పాణినా రఘునందన. శత్రుఘ్నం చాపి ధర్మాత్మా అబ్రవీత్ జనకేశ్వరః శృతకీర్త్యా మహాబాహో పాణిం గృహీష్వ పాణినా. సర్వే భవంత సౌమ్యాశ్చ సర్వే సుచరితవ్రతాః పత్నీభిః సంతు కాకుస్థాః మాభూత్కాలస్య పర్యయః. జనకస్య వచః శ్రుత్వా పాణీన్ పాణిభిరాస్పృశన్. జనక మహారాజు ఆనందపరవశుడై, ఓ లక్ష్మణ, శుభముహూర్తం దాటకుండా త్వరగా రా, నీకు శుభమగుగాక. నేను ఊర్మిళను నీకు ఇస్తున్నాను, పాణిగ్రహణం చేసి స్వీకరించు. ఓ భరత, మాండవి యొక్క చేయిని పాణిగ్రహణము చెయ్యి. ఓ శత్రుఘ్న, నువ్వు శృతకీర్తి చేతిని పాణిగ్రహణము చెయ్యి. ఓ కకుస్తులారా, మీరందరూ సౌమ్యులు, మంచి చరిత్ర కలవారు. మీ భార్యలతో మీరంతా సుఖంగా ఉండండి అని జనకుడు చెప్పగానే నలుగురు పాణిగ్రహణం చేశారు. చత్వారస్తే చతస్రూణాం వశిష్ఠస్య మతే స్థితాః అగ్నిం ప్రదక్షిణీకృత్య వేదిం రాజానమేవ చ ఋషీంశ్చైవ మహాత్మానః సభార్యా రఘుసత్తమాః యథోక్తేన తథా చక్రుః వివాహం విధిపూర్వకం. ఆ నలుగురు వశిష్ఠుడు తలచిన విధంగా భార్యలతో కలిసి అగ్నివేదికను రాజులు ఋషుల చుట్టూ ప్రదక్షిణలు చేసి వేదాల్లో చెప్పిన విధంగా వివాహం చేసుకున్నారు. పుష్పవృష్టిర్మహాత్యాసీత్ అంతరిక్షశుభాస్వర దివ్యదుందుభి నిర్ఘోషైః గీతవాదిత్ర నిస్వనైః నానృతుశ్చాప్సరసంగాః గంధర్వాశ్చ జగుఃకలం వివాహే రఘుముఖ్యానాం తదద్భుతమదృశ్యత. ఆ సమయంలో అంతరిక్షం నుండి దివ్యదుందుబులు మోగాయి, గీతవాద్యములు మోగాయి, వెలుగులతో పుష్పవృష్టి కురిసింది. అప్సరసలు నృత్యం చేశారు, గంధర్వులు గానం చేశారు. దశరథ మహారాజు నలుగురు కుమారుల వివాహం అత్యంత వైభవంగా జరిగింది. ఈదృశే వర్తమానేతు తూర్యోదుష్టనినాదితే తిరగ్నింతే పరిక్రమ్య ఊహూర్భార్యాం మహోజసః. మంగళవాద్యాల మధ్య తేజోమూర్తులైన ఆ దంపతులు 3 సార్లు అగ్నికి ప్రదక్షిణ చేశారు. అధోపకార్యాం జగ్ముస్తే సభార్యా రఘునందనాః రాజాప్యనుయయౌ పశ్యన్ సర్షిసంగ సభాంధవః. వివాహం జరిగిన తర్వాత ఆ రఘునందనులు భార్యలతో కలిసి విడిదికి వెళ్ళారు. దశరథుడు, జనకుడు, అక్కడ ఉన్న ఇతర రాజులు, ఋషులు, బంధువులు, స్నేహితులు, అభిమానులతో కలిసి ఆనందంతో నూతన వధూవరులను అనుసరించారు. ఇత్యార్షే శ్రీమద్వాల్మీకి రామాయణే ఆదికావ్యే బాలకాండే 73 సర్గః. ఫలశ్రుతి: కుటుంబవృద్ధిం ధనధాన్యవృద్ధిం స్త్రియశ్చ ముఖ్యాః సుఖముత్తమంచ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం
భువిచార్ధసిద్ధిం. వాల్మీకి రామాయణంలోని ఈ సర్గని చదివిన వారికి, విన్నవారికి కుటుంబ వృద్ధి, ధనధాన్య సమృద్ధి కలుగుతుంది. ఉత్తమమైన స్త్రీలు సుఖమైన ఆనందాన్ని పొందుతారు. ఈ భూమి మీద అందరూ ఆనందంగా జీవిస్తారు. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ హనుమతే నమః. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతేః స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి. మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహనరూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః స్వస్కృతాయాస్తు మంగళం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వే జనాః సుఖినో భవంతు. జై శ్రీరామ్.